అంటున్నారు. సమాధానం చెప్తా. తర్వాత వచ్చే వేదాల్లో లేవంటున్నారు. ఈ కలియుగంలో మనధర్మశాస్త్రము వాడకూడదు అని. అయ్యా అదే కలియుగంలో అది పనికిరాదంటున్నారు, వాడే చెప్తారు. వినండి స్వామి, కలియుగంలో మనుధర్మశాస్త్రం పనికిరాదని వాడే చెప్తున్నారు. కలియుగంలో మనుధర్మశాస్త్రం పనికిరాదు. కలవు పారాశరః. కలియుగానికి పారాశర స్మృతి లెక్కలోకి వస్తుంది. ఈ కలియుగంలో మనుధర్మశాస్త్రం వేదంలో ఏముందండి? ఈ వేదంలో ఏముంది? ఈ రోజు సమాచారం వేదంలో ఏముందా? ఏంటి మీరు మాటలో వేదంలో ఏముందా? వేదంలో ఏముంది? ఈ రోజు సమాజానికి ఏముందో తెలియకుండా ఖండించడానికి ఏం ఖండిద్దామని వచ్చారండి? వెంకట సుబ్బయ్య గారు ఏముందో తెలియకుండా వెంకట సుబ్బయ్య గారు వెంకట సుబ్బయ్య గారు మనుధర్మశాస్త్రము ఇప్పుడు పరాశర స్మృతి పనికొస్తుంది, మనుస్మృతి పనికిరాదని ఆయనే చెప్తున్నాడు. మేము చెప్పట్లేదు, డిబేట్ లో బంగారయ్య గారు కోట్ చేశారు అంటున్నా. బంగారయ్య గారే కోట్ చేశారు, మనం ఎందుకు ఇంకా ఆర్గ్యూ అంటున్నా. వారు ఏమంటున్నారంటే వేదము, ఉపనిషత్తులు, శృతులు, స్మృతులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి సంబంధించి సనాతన ధర్మం కాదు, తర్వాత వచ్చిన చట్టాలుగా భావించాలి వాటిని. అసలు వేదంలో ఉన్నది సనాతన ధర్మం అంటున్నాడు. ఈ మనుస్మృతి మీ నాస్తికవాదంలో ఏముంది ఒక మాట చెప్పండి అయ్యా. మీ నాస్తికవాదంలో ఏముంది? నాస్తికత్వం అంటే ఏంటో చెప్పండి. నాస్తిక సంఘం అధ్యక్షులు కదా, నాస్తికం అంటే ఏమిటి? నాస్తికం అంటే చెప్పండి, మీరు చెప్పండి. బ్రాహ్మణుడు వదిలేయండి అయ్యా. మీరు వేదంలో ఏముందో తెలియకుండా మాట్లాడటానికి వచ్చారు. నేను మాట్లాడతాను నాస్తికంటే బాగా మాట్లాడతాను. లేను అంటే లేనోడు ఎందుకు రావడం మాట్లాడటానికి? చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. కాదండి, లేనివాడు రావడం మాట్లాడటం ఏంటండి? ఉన్నారా లేరా? దీనికి సమాధానం నాకు నాస్తికత్వం అంటే ఏంటో అర్థం చెప్పండి. నాకు సమాధానం చెప్పండి. మీరు దాని అధ్యక్షులు కదా, ఆఖరికి భారతదేశం మొత్తానికి అధ్యక్షులు కదండి. నాస్తికం అంటే ఏంటి? 2 ముక్కల్లో చెప్పండి నాకు, నేను చెప్తా. మాతృదేవో భవ వేదం, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఆనో భద్ర క్రతవో యంతు విశ్వత. నేను చెప్తా వేదంలో ఏమేమి ఏష ధర్మ సనాతన. నేను ఇన్ని చెప్తా. నాస్తికత్వం అంటే ఏంటో చెప్పండి మీరు. ఈ రోజు మాట్లాడేది ఖండించడమా నాస్తికత్వం అంటే? తల్లికి, చెల్లికి, అన్నకి, అక్కకి, బావకి తేడా తెలియకుండా బతకడమా నాస్తికత్వం అంటే? కుటుంబ వ్యవస్థని గౌరవించడం అనేది నాస్తికత్వంలో సిద్ధాంతం. ఏ నాస్తికత్వం?